హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ మసాలా వడ అండి. మసాలా వడ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా వడ అయితే సింపుల్గా బిగినర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా గనక చేశారు అంటే రుచి అయితే అదిరిపోతుందండి. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ ఇక్కడ నేనైతే ఒక బౌల్ తీసుకొని 1 కప్పు పచ్చి శనగపప్పును అయితే వేసుకుంటున్నానండి. ఇది 250 గ్రామ్స్ అండి, పావు కిలో. దీంట్లో వాటర్ వేసి బాగా వాష్ చేసుకోవాలి. నీట్గా ఇలా వాష్ చేసుకోవాలండి. 2-3 టైమ్స్ పప్పునైతే బాగా కడిగి పెట్టుకోవాలి. ఈ కడిగి పెట్టుకున్న శనగపప్పులోకి పప్పు మునిగే వాటర్ వేసి 2 అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. 2 అవర్స్ నానబెట్టుకున్నాక మనకి పప్పు అయితే ఇలా ఉంటుంది. బాగా నానిపోయింది చూడండి. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న పప్పునైతే మనం ఒక గుప్పెడు పప్పునైతే 1 కప్పులో పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగతా పప్పునైతే మిక్సీ వేసుకుందామండి. ఇలా పప్పునైతే 2 టైమ్స్ మిక్సీ పట్టుకోండి. ఒక 15 సెకండ్స్ మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇలా కచ్చా పచ్చగా మిక్సీ వేసుకోండి. మెత్తని పేస్ట్ అయితే చేయకండి, మనకి వడ అనేది మంచిగా రాదు. ఇలా కచ్చా పచ్చగా పట్టుకున్నాక మనం పక్కన పెట్టుకున్న ఈ పప్పును కూడా వేసుకోవాలి. అలాగే పావు కప్పు పచ్చిమిర్చిని వేసుకోవాలండి. అలాగే ఒక అరకప్పు ఆనియన్ని ఇలా వేసుకోవాలి. అలాగే కొద్దిగా అల్లం ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు రుచికి సరిపడే సాల్ట్ని అయితే వేసుకోవాలి. అలాగే కలర్ కోసం ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి. ఇప్పుడు ఒక అర స్పూన్ జీలకర్రని వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలుపుకోవాలండి. వాటర్ వేయకుండా కలుపుకుంటే సరిపోతుందండి. ఇలా కలుపుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు దీంట్లో ఒక అరకప్పు శనగపిండిని అయితే వేసుకుంటున్నాను. అలాగే పావు కప్పు బియ్యం పిండిని వేసుకుంటున్నానండి. ఇప్పుడు వేసినాక ఇవన్నింటినీ బాగా కలుపుకోవాలి. మనకి వాటర్ అవసరం ఉంటే కొంచెం కొంచెం స్పూన్తో వేసుకుంటే సరిపోతుందండి. నేనైతే ఇక్కడ వాటర్ ఏమి యాడ్ చేయలేదు. ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనకి వడకి సరిపోయే పిండిని తీసుకొని ఇట్లా మనకి సైజు చూసుకొని సైడ్లంతా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి. అన్నీ మనకి ఒకటే సైజు వచ్చేలాగా చూసుకొని వేసుకోండి. ఇలా వేయగానే అవి వేగంగానే పైకి వచ్చేస్తాయండి. మనం రివర్స్ తిప్పుకున్నాక ఒకటికొకటి ఇలా తీసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ కూడా సెకండ్ రౌండ్ కూడా అలాగే వేసుకోండి. చాలా సింపుల్గా అయితే ఎంతో రుచిగా ఉండే మసాలా వడలు అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈవినింగ్ స్నాక్స్లోకి అయితే చాలా బాగుంటాయి, ఇష్టంగా తింటారు. చాలా సింపుల్ ప్రాసెస్ ఫ్రెండ్స్, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మిగతా పిండిని కూడా ఇలా వేసుకోండి. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో వేసుకోండి. చిన్నవి పెద్దవి అలా ఏమీ ఉండవండి, మనకు నచ్చే సైజులో వేసుకోవచ్చు. భలే రుచిగా అయితే ఉంటాయండి మసాలా వడలు అయితే. పిండి మొత్తం ఇదే ప్రాసెస్లో వడలను అయితే నీట్గా ఇలా వేసుకోండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. వడలన్నీ ఇలా జల్లీలోకి తీసుకొని ఆయిల్ బాగా వడగట్టుకొని వేరే ప్లేట్లోకి అయితే తీసుకోండి. ఇలాగే మిగతా పిండిని కూడా వేసుకోవాలి.
చాలా సింపుల్ ఫ్రెండ్స్, వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంత ఈజీనా అనుకుంటారండి. వేసిన ఒక 30 సెకండ్స్కి రివర్స్ చేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్గా అయితే మనకి మసాలా వడలు అయితే రెడీ చేసుకోవచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, రుచి అయితే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత రుచిగా ఉంటాయి. చాలా సింపుల్గా మన మసాలా వడ అయితే రెడీ అయిపోయిందండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటారండి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. అలాగే ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన టేస్టీ మసాలా వడ అయితే రెడీ అయిపోయింది. చాలా రుచిగా అయితే ఉంటాయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.